రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న అంశం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు అవినీతి అంశాలకు సంబంధించి లోతైన దర్యాప్తు కోసం సిబిఐ విచారణకు కూడా అప్పగిస్తున్నట్లుగా ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో ప్రకటించింది. ఎన్డీఎస్ఏ, కాగ్, అలాగే ఇతర దర్యాప్తు సంస్థలు కావచ్చు, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది గత ప్రభుత్వ హయాంలో. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలకు విరుద్ధంగా పనులు జరిగాయి, అవినీతి జరిగిందంటూ పూర్తి స్థాయిలో నివేదికలు ఇచ్చాయంటూ ప్రభుత్వం వాదిస్తుంది. ఈ నేపథ్యంలో అటు విపక్ష బీఆర్ఎస్ మాత్రం ఇదంతా కూడా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే తమపై ఇలాంటి చర్యలకు పూనుకుంటుందంటూ వాదిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అసెంబ్లీలో వాడివేడి చర్చ అయితే కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షిక దర్యాప్తుకు సంబంధించి సిబిఐ విచారణకు అప్పగిస్తున్నట్టుగా సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, రైట్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి అసలు వాస్తవాలేంటి, ప్రస్తుతం జరుగుతుందేంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ పాత వెంకటరమణ మనతో ఉన్నారు. ఈయన జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కూడా కీలకంగా వివరించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధిగా కూడా వివరిస్తున్నారు. నమస్తే అండి వెంకటరమణ గారు. నమస్కారం. వెంకటరమణ గారు, వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా అధికార విపక్షాల మధ్య చర్చ ఒక రకంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి. అసలు వాస్తవం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి ఇది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపాంతరం చెందించి దీంట్లో కంప్లీట్గా ఒక రకమైనటువంటి అవినీతి చోటు చేసుకుంది. దాదాపు 1 కాదు 2 కాదు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నట్టుగా అధికార పక్షం ఆరోపిస్తూ అందుకు తగ్గట్టుగా ఇవాళ నిష్పాక్షిక దర్యాప్తుకు సిబిఐకి అప్పగించిన పరిస్థితి. అసలు వాస్తవం ఏంటి? దీంట్లో అటు విపక్షాలు వాదిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత, ప్రభుత్వం చెప్తున్న దాంట్లో మనకి ఇక్కడ వాస్తవాలు ఏంటి? యాక్చువల్గా ఒక ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు దానికి ఉన్నటువంటి స్కోపు అది ఎప్పుడు కూడా రూపాంతరం చెందుతుంది. స్కోప్ దశలో రూపాంతరం చెందుతుంది ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. నేను డిఈ టెక్నికల్గా ఎల్ఎంపల్లిలో పనిచేశాను. అప్పుడు దాని స్కోపును చాలాసార్లు మార్చుకుంటూ దానికి చివరికి టెండర్ అయినాక కూడా దాని స్కోప్ను మార్చుకుంటూ, అంటే ఎస్టిమేట్ ప్రిపరేషన్ వరకు మన స్కోప్ను మార్చుకోవచ్చు. ఒకసారి ఎస్టిమేట్ ప్రిపేర్ అయిన తర్వాత, ప్యాకేజీలు మనం డిసైడ్ చేసిన తర్వాత, టెండర్ ఇచ్చిన తర్వాత కూడా స్కోపులు మార్చడం అనేది అది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అది బ్యారేజ్ అనేది నేను డీ టెక్నికల్గా ఉన్నప్పుడు, ఈ ప్రాణహిత చేవెళ్ళ డీ టెక్నికల్గా నేను అప్పుడు టెండర్ ఇచ్చినప్పుడు వితౌట్ బ్యారేజ్ అని చెప్పి మేము టెండర్ ఇవ్వడం జరిగింది. లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ప్రాణహిత టు ఎల్లంపల్లి 160 TMC అని చెప్పి. అప్పుడు అంచనా వ్యయం ఎంత అనుకున్నారు? అప్పుడు అంచనా వ్యయము అప్పుడు 35,000 కోట్లు వచ్చిన తర్వాత ముందు 17,000 కోట్లు ఉంటే తర్వాత 35,000 కోట్లు వచ్చింది. అంటే 28 ప్యాకేజీలు చేశాము. దాదాపుగా ఒక 1,000 కోట్లకు ఒక ప్యాకేజ్ లాగా అట్లా అప్ టు నిర్మల్ వరకు, నిర్మల్ కాన్స్టిట్యున్సీకి కూడా ఒక 5 TMC ఎత్తిపోయడము, అట్లనే ముధోల్ కాన్స్టిట్యున్సీకి కూడా ఎత్తిపోయడము. సో వైఎస్ హయాంలో జలయజ్ఞం జోరుగా కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ వాసులకు కూడా సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాణహిత చేవెళ్లను రూపకల్పన చేశారు. కానీ అది కాలక్రమేణా రూపాంతరం చెంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న. రూపాంతరము కాదండి, 2005లో దానికి ఒక బీజం పడింది. అది రూపాంతరము చెంది అనడానికి లేదు. ఎందుకంటే కాళేశ్వరము రాకముందే కాళేశ్వరం ఇంకొకటి ఉన్నది ఇక్కడ, చిన్న కాళేశ్వరం అని చెప్పేసి 45,000 ఎకరాలకి 2000 జలయజ్ఞములనే దాన్ని కట్టారు. జలయజ్ఞంలో దాని ప్రారంభమైంది. దాదాపు 500 కోట్ల పైన అది.
అది ఒక 45,000 ఎకరాల కోసము అక్కడనే ఈ కన్నెపల్లి ఎక్కడైతే మేడిగడ్డ ఉందో అక్కడే పంప్ హౌస్లు అవన్నీ కూడా వాటి యొక్క డిపిఆర్ అవన్నీ కూడా తయారైనాయి, కాంట్రాక్టులు కూడా డిసైడ్ అయినారు, వర్క్లు కూడా జరిగినాయి. అది చిన్న కాళేశ్వరం ఆల్రెడీ ఉన్నది. దానికి అది అది హెపజార్డ్గా దాన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టారు, కాకపోతే దానికి హైడ్రాలజీ యొక్క అలొకేషన్ అవన్నీ తీసుకోలేదు. తీసుకోకుండా దాన్ని పక్కన పడేశారు. ఆ కాళేశ్వరం ఉండంగానే మళ్ళొక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అది పెట్టి అప్పుడు అది చిన్న కాళేశ్వరం అయింది, ఇది కాళేశ్వరం అయిపోయింది. అప్పుడు అది ఈ కాళేశ్వరం కూడా ప్రాణహిత చేవల యొక్క రూపాంతరం కాదు ఇది. ఇప్పుడు ఒక ఎస్టిమేట్ ఒక వర్క్ చేస్తుంటే ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ అన్నప్పుడు ఆ పాత ఎస్టిమేట్ కూడా దాంట్లో ఉంటుంది. అది ఈ పాత ఎస్టిమేట్లో 7 ప్యాకేజీలని ప్రాణహిత ప్యాకేజీలు 7 ఉన్నాయి కదా, ఆ 7 ప్యాకేజీలని 28లో 7 ప్యాకేజీలని పక్కన పడేసి కేవలం 21 ప్యాకేజీలను మాత్రమే కాళేశ్వరంలో తీసుకున్నారు. ఆ 7 ప్యాకేజీల యొక్క భవితవ్యం ఏంటిది అనేది ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు డిపిఆర్లకు అనుగుణంగా లేవు నిర్మాణాలు, అలాగే అనుమతులు కూడా అడ్డగోలుగా ఇచ్చారనేది ఒక ఆరోపణ. ఎన్డిఎస్ఏ కావచ్చు, అలాగే విజిలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి నివేదికలు ఆఖరికి ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఓవరాల్గా ఏం చెప్తుంది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి సంబంధించి కాంక్రీట్గా క్లియర్ కట్గా ఇదిగో పలానా తప్పు చేశానడంలో ఎలాంటి రిపోర్ట్ వచ్చిందంటే మనం ఏం చెప్పొచ్చు క్లియర్ కట్గా? ఏదైనా రీఇంజనీరింగ్ కానీ రీమోడలింగ్ కానీ తర్వాత ఏదైనప్పటికీ కూడా మనకు బిఫోర్ కాంట్రాక్ట్ టెండర్ కాకముందే ఉండాలి, ఆ సోయ్ అనేది అప్పుడే ఉండాలి. వన్స్ మనము వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వర్క్ సగం కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ రీఇంజనీరింగ్ చేస్తాను, నాకు అక్కడ నీళ్లు దొరుకుతలేవు, ఆ నీళ్లు దొరుకుతాయా లేదా అనేది ముందే మనము సోయి ఉండాలి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి వాస్తవ పరిస్థితులకు మనం తయారు చేసిన అంచనాలకు వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పోలిక లేదంటారా? ఎందుకంటే మీరు హైడ్రాజ్లో పనిచేసిన అని చెప్తున్నారు, సో అంచనాలకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టుగానే మీరు భావిస్తున్నారా? అంటే మీ అబ్జర్వేషన్ తెలియదేంటి ఓవరాల్గా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కంప్లీట్గా కాళేశ్వరం వ్యవహారంలో ఫలానా తప్పు జరిగింది అనడానికి మీరు ఖచ్చితంగా చెప్పే కొన్ని అంశాలు, మీరు పాయింట్అవుట్ చేసే అంశాలు ఏంటి? ఇక్కడ నేను నా జీవితంలో జరిగిన డిపార్ట్మెంట్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. అప్పుడు జలయజ్ఞం లోపల 2004లో జలయజ్ఞము స్టార్ట్ అయినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 9 మంది నవరత్నాలను సెలెక్ట్ చేసి వాళ్ళు మాత్రమే టెండర్ వేయాలి అని చెప్పి షార్ట్ లిస్ట్ చేశారు. 9 మంది నవరత్నాలను చేసి ఆ తర్వాత ఒక వర్క్ని ఒక గ్రూపు, ఆ 9 మందిలో ఒక 3 కలిసి ఒక గ్రూప్, అట్లా ఆ గ్రూప్కి వర్క్ క్రియేట్ చేయాలని చెప్పేసి అప్పుడు పైనుంచి అట్లా జలయజ్ఞంలో భాగంగా పైనుంచి ఫోర్స్ వచ్చింది, అంటే ఒక ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పారు. సో మేము అప్పుడు సమ్ 800 crores అట్లా చేసి అట్లా పంపించాం. సో పంపిస్తే 800 crores సరిపోదు, మాకు ఈ టర్న్ ఓవర్ సరిపోదు 800 crores, దీన్ని మళ్ళా ఇంకా డీటెయిల్గా ఎస్టిమేట్ చేసి పంపంటే మళ్ళీ దాన్ని 1342 కోట్లకి సబ్మిట్ చేశాం. ఎల్లంపల్లి సంగతి చెప్తున్నాను. ఎల్లంపల్లిలో అది కన్సల్టెన్సీ వర్క్ జరుగుతుండగానే అసలు కన్సల్టెన్సీ 4.5 lakh acresకి టెండర్కి ఇచ్చాం, కన్సల్టెన్సీ టెండర్ ఇచ్చినాం. అది 9 నెలల్లో రిపోర్ట్ రావాలి, కానీ 9 నెలల్లో వాళ్ళు డిపిఆర్ తయారు చేసి మనకి ఇవ్వాలి. ఆ ఇవ్వకముందే అంటే అప్పుడున్నటువంటి పరిస్థితి జలయజ్ఞము అప్పుడు జలయజ్ఞం అనేది ఒక జాతరలాగా జరిగింది కాబట్టి ఆ టైంలో కన్సల్టెన్సీ వర్క్ జరుగుతుండగానే ఒక వర్క్ టెండర్ ఇచ్చారు. దాంట్లో 2 lakh acresకి 12 TMC వాటర్తోని లిఫ్ట్ చేసి అదొక వర్క్ ఇచ్చారు. అది అప్పుడు 1324.5 సంథింగ్ లైక్ దట్, 42.5 లైక్ దట్. సో అట్లా ఆ ఎస్టిమేట్ తయారు చేసాం. సో తయారు చేసి అక్కడ వాళ్లకు మనము టెండర్ పిలిచిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే కాంట్రాక్టర్ ఫస్ట్ 800 crores ఉండే, తర్వాత దాన్ని 1342కు అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద కాంట్రాక్టర్కి పని కల్పించడం కోసం అట్లా అంటే 1000 కోట్లలే, అప్పుడు 100 కోట్లు చిన్నవి కాదు, అప్పుడు పెద్ద ప్రాజెక్టులే. సో దాని తర్వాత టెండర్ ప్రాసెస్ లోపల ఏమైందంటే టెండర్ ప్రాసెస్ లోపల ఆ 1342 కాస్త 381 crores యాడ్ చేసి 1725 ఆ కాంట్రాక్టర్ టెండర్ వేసుకున్నాడు. టెండర్ వేసుకొని ఈ పాత ఎస్టిమేట్ ఏదైతే ఉందో మేము ఈసీవీ వాల్యూ ఏదైతే అరైవ్ చేసినామో అది IBM దాని నెట్లో కూడా పెట్టాము, సీవన్ ఇండియాలో నెట్లో కూడా పెట్టాము. ఆ పెట్టిన దాన్ని ఇది తప్పు అని చెప్పి
పెట్టుకొని దాని తర్వాత ఒక 2 days తర్వాత అది తప్పనేది కూడా 2 days తర్వాత పెట్టారు టెండర్ ప్రాసెస్ టైం లోపల. ఆ తర్వాత 381 కూడా యాడ్ చేసి దాని ఈసీవీ వాల్యూని పెంచి ఆ కాంట్రాక్టర్కు వర్క్ వచ్చేటట్టుగా 1725 సంథింగ్ ఆ క్రోర్స్కి వచ్చేటట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వెంకటరమణ గారు ఎక్కడ ఈ సంస్థలు కేంద్ర సంస్థలు కానీ వీటి మీద నియంత్రణ ఉండే సంస్థలు కానీ ఎక్కడా ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదా? మరి వీటి మీద ఎందుకు ఇట్లా అంచనాలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి? మీరు డిపిఆర్కు చేసే పనులకు సంబంధం లేదు ఏంటి? ఈ విషయాలపై ఎప్పుడు వీళ్ళు ఆరా తీసిన సందర్భాలు లేవా అసలు? ఇప్పుడు యాక్చువల్గా ఇది స్టేట్ మ్యాటర్, ఇది ఇరిగేషన్ అనేది స్టేట్ మ్యాటర్, స్టేట్ ప్రపోజల్స్ పంపాలి, స్టేటే దీన్ని భరించాలి. ఒక్కొక్కసారి ఏఏబిపి కానీ డిఫరెంట్ ఫండ్స్లలో స్టేట్ పోర్షన్ సెంట్రల్ పోర్షన్ ఉంటుంది, అట్లా సెంట్రల్ పోర్షన్ సెంట్రల్ ఇస్తారు. కానీ ప్రాజెక్ట్స్ కన్సీవ్ చేసేది మాత్రము స్టేట్ కన్సీవ్ చేస్తుంది. సిడబ్ల్యూసీని కూడా వీళ్ళు సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వదు, వీళ్ళు ఒప్పించుకోవాలి సిడబ్ల్యూసీని. వీళ్ళు మాకు సరిపోతాయి ఈ నీళ్ళు, లేకుంటే మాకు గిన్ని నీళ్ళు అవైలబుల్నే మేము గిన్ని నీళ్ళకే కట్టుకుంటాము అంటే ఈ రకంగా నీళ్లు లేవు నీళ్లు ఉన్నాయి అని మనమే నీళ్లు లేవు అని చెప్పి మనమే ప్రపోజల్ పెడితే సిడబ్ల్యూసీ దాన్ని ఏమీ అభ్యంతరం చేయదు. సిడబ్ల్యూసీకి మనము ఆ లెక్కలు చూపించి అప్పుడు ఉన్నాయి, అప్పుడు 2005లో ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు, మేము 2015లో మళ్ళీ లెక్కలు చూపించి ఆ ఈల్డ్ సిరీస్ అవన్నీ కూడా మార్చి ఆ ఈల్డ్ అవైలబిలిటీ అప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు అని చెప్పి చూపించి ఇవన్నీ మన కాకుల లెక్కలు అంటాం కదా, ఈ కాకులు హైడ్రాలజీ అంటేనే కాకుల లెక్కలండి. అక్కడ ఉంటుంది ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏదైతే హైడ్రాలజీ తీసుకుంటామో కట్టిన తర్వాత ఆ నీళ్లు రావు. సో కమింగ్ టు కాళేశ్వరం అంటే ఎందుకు ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర స్థల మార్పు, అక్కడి నుంచి స్థల మార్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మేడిగడ్డ వరకు? అంటే అక్కడ గతంలో కేంద్ర మంత్రి హంసరాజ్ కానీ ఉమాభారతి కానీ వీళ్ళంతా కూడా అక్కడే చేయడానికి అంగీకరించిన తర్వాత మరి ఎందుకు ఈ మార్పు జరిగినట్టు? ఈ మార్పు జరగడానికి కారణం ఏంటి? ఒకటే బరాజ్ అనుకున్నారు, అది 3కు పెరిగింది. ఇవన్నీ కూడా ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి? అంటే ఎందుకు అంటే అడ్డగోలుగా మీరు అంటున్నట్టుగా కాంట్రాక్టర్లు బతికించేందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నట్ట, లేకుంటే దీని వెనుకాల ప్రధాన ఉద్దేశం ఏమనుకోవచ్చు, ప్రజా ప్రయోజనం అనుకోవచ్చు? తెలంగాణ ఫార్మేషన్ అనేది నీళ్లు నిధులు నియామకం పేర్చొని తెలంగాణ మనము స్టేట్ని ఏర్పాటు చేసుకున్నాం. సో అప్పుడున్నటువంటి అత్యాశ ఏంటంటే తుమ్మిడిహెట్టి ఎట్లాగూ మనకు ప్యాకేజీలు ఉన్నాయి, అక్కడ నీళ్లు ఉన్నాయి, వాటిని ఎట్లాగూ మనము కట్టుకోవచ్చు, తర్వాత కట్టుకోవచ్చు. సో ఇప్పుడు అవకాశం ఏంటంటే ఈ కొత్తగా ఏదోటి మేడిగడ్డ పెట్టుకున్నట్టయితే ఈ చేతితో ప్రసాదం తీసుకోవచ్చు, ఆ చేతితో ప్రసాదం తీసుకోవచ్చు, ఎడమ చేతితో ప్రసాదం తీసుకోవచ్చు, 2 ప్రసాదాలు తీసుకోవచ్చు. చిన్నప్పుడు అట్లా పిల్లలు అప్పుడు చేసేది, పిల్లల చేష్టలు అయిపోయింది ఇది. ఈ మేడిగడ్డతో నీళ్లు తీసుకోవచ్చు, అవసరం పడితే అది కూడా మనము ఆ 2 TMC కోసం ఈ కాలువలు ఉన్నాయి కాబట్టి అది కూడా చేసుకుందాం. అంటే ఇది నేను ఒక చీఫ్ ఇంజనీర్ నోట్లోకి వెళ్ళి విన్నాను. ఇది మీకు మేము తెలంగాణకు ఎంతో లాభం చేస్తున్నాము అనే ఆలోచనలో చేశారు. కానీ ఇప్పుడు ఈ 3 ఏవైతున్నాయో ఈ 3 ఫెయిల్ అయినాయి. అది పోనీ అది ఇంకా యాడ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఒరిజినల్దే దిక్కు. ఇప్పుడు ఆ ఒరిజినల్ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం దాన్ని రీఇన్స్టేట్ చేసి మన అక్కడి నుంచి ఆ ప్యాకేజీలను పూర్తి చేసుకుంటే ఇప్పుడు ఏదైతే క్లోజ్ చేశారో అప్పుడు ఆ ప్యాకేజీలు అన్నీ కూడా ఓపెన్ చేసి మళ్ళీ ఆ కాంట్రాక్టర్లను కూడా వాళ్ళకు వర్క్లు చెప్పేసి కావాలంటే ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్లతోని వాళ్ళకు రేట్లు ఇచ్చి ఆ ప్యాకేజీలు 5 కూడా కంప్లీట్ చేసి, అంటే బిఫోర్ ఎల్ఎంపల్లి 5 ప్యాకేజీలు, ఆ తర్వాత 2 ప్యాకేజీలు కూడా ఏదైతే ఎగ్జిక్యూషన్ అండ్ అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసినరో అవన్నిటిని కూడా. అంటే ఇంకా కొన్ని ప్యాకేజీలు మిగిలి ఉన్నాయా కాళేశ్వరం కింద? ఇంకా చేయాల్సిన ఉన్నాయి, ఇంకా వర్క్ చాలానే ఉన్నది. ఇప్పుడు అంటే మెయిన్ కెనాల్స్ అయినాయి, ఇప్పుడు రిజర్వాయర్స్ అయినాయి అంతవరకే. కానీ మెయిన్ కెనాల్ అక్కడక్కడ మెయిన్ కెనాల్స్ అయినాయి, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత ఫీల్డ్ ఛానల్స్ ఉంటాయి, ఇవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదు కదా. సరే ఇప్పుడు బీఆర్ఎస్ వాదిస్తుంది ఏంటంటే ఆ పగుళ్ళు ఏవైతే ఉన్నాయో బరాజులకు వచ్చిన పగుళ్ళు ఇవన్నీ కూడా సాధారణమే వస్తుంటాయి, వీటిని మరమ్మతు చేసి మళ్ళీ క్లియర్ చేయొచ్చు అంటున్నారు. కానీ దీనికి ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుంది, అంత అవసరం లేదు, ఏదో కక్ష సాధింపు అంటున్నారు. వాస్తవానికి ఆ ఏర్పడ్డ పగుళ్ళు నిజంగా సివియర్ డ్యామేజ్ అనుకోవచ్చా? నిజంగా రిపేర్ చేస్తే అయిపోతుందా? సాధారణం అంటే ఇప్పుడు పడిశం పడుతుందండి, సీజనల్ అని అంటాం మనం. పడిశం పడితే మందులు వాడితే 7 రోజులు, లేకుంటే వారం రోజులు, వాడకపోతే వారం రోజులట. అంటే కొన్ని న్యాచురల్గా ప్రకృతి పరంగా ఇప్పుడు రెయిన్ఫాల్ అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటంటే 26 లక్షల క్యూసెక్లు మేడిగడ్డ లోపల వరద వచ్చిందని చెప్తున్నారు. పోలవరంలో 26 లక్షలు రాలేదండి, ఇక్కడ 26 లక్షలు ఎట్లా వస్తుంది? దాని మీద సిడబ్ల్యూసీలో లెక్కలు ఉన్నాయి, 26 లక్షలు రాలేదు. ఐ కెన్ కన్ఫర్మ్ ఇట్. 26 లక్షలు వచ్చినాయి కాబట్టి వరద బాగా వచ్చింది ఈ సంవత్సరం కాబట్టి ఇగో ఈ ప్రాజెక్టు దీన్ని బీటలు పడ్డాయి, లేకుంటే ఇగో డ్యామేజ్ అయ్యింది అని చెప్తున్నారు. బట్ ఇట్ అట్టర్లీ రాంగ్. ఇది
డేటా నేను కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాను నేను. అటువంటి ఫ్లడ్ రాలేదు అక్కడ, ఓకే 26 లక్షలు ఎప్పుడు రాలేదు. కాబట్టి ఈ కథలు చెప్పేసేసి అనేది దాన్ని కప్పిపుచ్చుకోవడం అనేది ఏదైతే ఇవి లీకేజెస్ ఉన్నాయో ఇవి లీకేజెస్ ఇవన్నీ కూడా సీపేజు లీకేజు తర్వాత ఈ పైలింగ్ జరగడం అంటే చిన్న చిన్నగా పైలింగ్ జరగలేదు అక్కడ, పైపింగ్ చిన్న చిన్నగా జరగలేదు, అది చాలా పెద్ద పెద్ద పైపింగ్లు, దానిలో మనిషి పడిపోతే చచ్చిపోతాడు, దానిలో మన దొరకడం కూడా దొరకడు అక్కడ, అటువంటి పెద్ద పెద్ద బొరలు పడ్డాయి అక్కడ. సో ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, ఎవ్రీ ఒక టైం పీరియడ్లో చెకింగ్స్ అనేవి ఉంటాయి. మరి ఇవన్నీ ఫార్మాలిటీస్ ప్రకారం జరగలేదంటారా? విత్ ఇన్ టైంలో ఒక టైం పీరియడ్ ఉంటుందండి, ప్రతి అగ్రిమెంట్కి ఒక టైం ఉంటుంది, 24 months 36 months ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. కానీ అటువంటిది ఏది లేకుండా సర్వే కూడా టైం ఉంటుందండి. 9 months ఒక కన్సల్టెన్సీ 9 months మేము ఇచ్చాం అప్పుడు కన్సల్టెన్సీకి. 9 months టైంలో మరి టైం ఇవ్వాలి కదండి, ఒక సర్వే చేయాలి, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్కే ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులకి దానికి టైం బౌండ్ లేకుండా కన్సల్టెన్సీ కూడా టైం బౌండ్ ఇవ్వరా? కన్సల్టెన్సీ కూడా ఈ ఆగమేఘాల మీద గూగుల్ ఎర్త్లో చూసుకొని గీతలు గీసుకుంటే అయిపోతుందండి. సో ఇప్పుడు ఘోష్ కమిషన్ ముందు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనకు ఇంజనీర్ల నుంచి అలాగే బ్యూరోక్రాట్లు, తర్వాత వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, మీరు చెప్తున్నట్టుగా అన్ని రకాల విభాగాలు ఉన్నాయి, దాంతోపాటు రాజకీయ నాయకులు, వీళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఓవరాల్గా అంటే రాజకీయ నాయకులను పక్కన పెడితే కనుక వాళ్ళ ఆదేశాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా మేము వాళ్ళు చెప్తే చేశామంటూ దాదాపుగా చెప్పినట్టు తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఘోష్ కమిషన్ ముందు ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్ కట్ క్లారిటీ వచ్చినట్టేనా? అంటే కంప్లీట్గా వీళ్ళు చెయ్యమంటేనే చేశాం, దీనికి ఏ రకమైన నియమ నిబంధనలు పాటించకుండా మీరు చెప్తున్నట్టుగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇది చెయ్యి అంటే చేయాల్సిందే అంతే, ఇలాగే జరిగిపోయిందా? ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వస్తుందండి. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంది? అసలు బ్లడ్ అంటే కొంత పార్ట్ వచ్చి మిగతా పార్ట్కు బ్లడ్ రాకుండా క్యాన్సర్ రాకుండా ఉండదు. ఇక్కడ ఎంప్లాయీస్, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు అందరూ కూడా వైరస్ వచ్చేసింది అందరికి కూడా. మనం చూసినాం మొన్న 3 ఎంప్లాయీస్ దాంట్లో మనకు ఏసీబీ రేట్స్ల లోపల 100 కోట్లలో వాళ్ళ దగ్గర డబ్బులు దొరికినాయి. అంటే అది దొరికిన వాళ్ళు అంతే, 3 దొరికారు, మిగతా వాళ్ళు కూడా ఏసీబీ పట్టుకుంటే మిగతా వాళ్ళు కూడా దొరుకుతారు, అదేం పెద్ద సమస్య కాదు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్కో లేకపోతే మన ఏంటో ఇదొక దురదృష్టం, అంటే వాళ్ళ దురదృష్టమే అట్లా జరిగి ఉంటుంది. అది ఒక రకంగా మంచిదే, అందుకే ఏంటంటే అది ఒక ప్రూఫ్ మనకి. ఇవాళ ఎంప్లాయీస్ దగ్గరనే అన్ని 100 కోట్లు, అవసరం పడితే వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా, ఒక రాజ్యసభ మెంబర్గా పోటీ చేసే నిధులు సమకూర్చుకున్నారంటే ఈ రాజకీయ నాయకులకు ఎలక్ట్రల్ బాండ్స్ రూపం లోపల అవంతా మన అందరికీ తెలుసు. మనకి ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్స్, బీజేపీ కానీ ఇంకా కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కూడా అందరూ కూడా ఎంతెంత దాంట్లో బాండ్స్ రూపంలో ఏ రూపంలో అయితేనేమి, ఏటీఎం అన్నారు కొంతమంది, ఏటీఎం అని అన్నారు. ఏటీఎం అంటే డబ్బులు డ్రా చేసుకోవడానికి అది ఒక పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు. సో అట్లా పాస్వర్డ్ తెలిసిన వాళ్ళకి ఆ డబ్బులు ముట్టినాయి. అట్లా ఒక ప్రాజెక్టు అందరికీ ఉపయోగపడ్డది. రైట్. ఇప్పుడున్న స్టేటస్లో నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం ఆలోచిస్తే కనుక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి ప్రభుత్వం చెప్తున్నట్టుగా అసలు నిజంగా మనకు సాగునీటి అవసరాలకు పనికిరాదా? ఇప్పుడు మేము మైనర్ ఇరిగేషన్లో ఉన్నప్పుడు కొన్ని తెగిన చెరువులు ఉండేటివి, లాంగ్ బ్రీచ్డ్ ఎల్బీ ట్యాంక్స్ అనేది. అవి జంగళ్ళల్లో, నేను అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ట్రైబల్లో పనిచేశాను, ట్రైబల్ ఏరియా లోపల ఐటీడీఏ కంట్రోల్లో. దాదాపు ఒక 100 పిఐఆర్లు చేశాం, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటారు దాన్ని, ఫీజిబిలిటీ రిపోర్టు. అవి ఎప్పుడో తెగున్నాయి, ఆ లోకల్ వాళ్ళకు తప్ప ఎవరికి తెలియదు, రికార్డులో లేవు అవి. అవి ఫారెస్ట్లో ఉన్నాయి, మళ్ళీ అవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అవి లేవు. సో అట్లా ఒక చిన్న చెరువును మనము విడిచిపెట్టకుండా దాన్ని మనము ఖర్చు పెట్టి దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేసి, రిస్టోరేషన్ అంటారు దాన్ని, రిస్టోరేషన్ చేసి రిస్టోరేషన్ ఆఫ్ లాంగ్ బ్రీచ్డ్ ట్యాంక్స్ అని చేసేది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టులను కూడా రిస్టోరేషన్ అనే ఒక వర్డ్ పెట్టి రిస్టోరేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు కాళేశ్వరం అంటే అప్పుడు అవన్నీ లేకుండా, ఆ 7 లేకుండా, ఇప్పుడు ఆ 7ను కూడా కలుపుకొని కాళేశ్వరం విత్ దట్ 7 ప్యాకేజెస్ ఆల్సో, ఇప్పుడు 28 ప్లస్ ఆ 7 35 ప్యాకేజెస్ని ఇప్పుడు దాని ఫిజిబిలిటీ, దాన్ని మళ్ళీ రీమోడలింగ్ కానీ, రీఇంజనీరింగ్ కానీ, రీడిజైన్ కానీ ఇట్లా అవన్నీ చేసుకొని దాన్ని ఇంటిగ్రేటింగ్ విత్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, అంటే ఎస్ఆర్ఎస్పి కానీ, నాగార్జున సార్ కానీ, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో గోదావరికి సంబంధించి గోదావరి ప్రాజెక్టులు సపరేట్గా మనము తీసుకోవాలండి. ఇది గోదావరి ప్రాజెక్టు కాబట్టి కాళేశ్వరము,
గోదావరి ప్రాజెక్టులతో ఇంటిగ్రేట్ చేయాలి. రైట్, ఇక్కడ ఇంకొక అంశం మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఒక చిన్న అంటే ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది, ఇటు కాళేశ్వరంని ఇలాగే కాస్త ఈ ప్రాజెక్ట్ని కాస్త ఈ సుప్తావస్థలో ఉంచి అటు బనకచెర్లకి నీళ్ళు అందించేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారనేది బీఆర్ఎస్ వాదన. ఏంటి అసలు దీంట్లో వాస్తవం ఎంత? నిజంగా దీన్ని ఇట్లాగే ఉంచి అట్లాగే అటు బనకచెర్లకు సహకరిస్తున్నారనడంలో నిజం ఉందా? ఇప్పుడు తెలంగాణకి మనకు 954 టీఎంసీ అండి. మనకు కృష్ణా కమిటీలో, అప్పుడు శ్రీకృష్ణ కమిటీలో తెలంగాణ ప్రాజెక్టులు అప్పుడు అంటే అన్నీ కలుపుకొని కాంటెంపరీ అన్నీ కలుపుకొని 954 టీఎంసీకి మనకు శ్రీకృష్ణ కమిటీలో అప్పుడు కంబైన్డ్ స్టేట్ లోపల అప్పుడు పంపించడం జరిగింది. సో ఈ 954 టీఎంసీని మనం గోదావరి లోపల, ఇది ఓన్లీ గోదావరిలో, ఈ 950 గోదావరి విషయం మాట్లాడుతున్నాను నేను. ఈ 954 టీఎంసీని మనము ప్రాజెక్టులు కట్టుకున్నా కట్టుకోకపోయినా ఈ వాటర్ను ఎవరు ఎత్తుకుపోవడానికి లేదు, బనకచెర్ల కావచ్చు ఇంకేదైనా కావచ్చు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మేము ఫ్లడ్ వాటర్ని తీసుకెళ్తున్నాం అంటున్నారు వాళ్ళు. మీ ప్రాజెక్టుల నీళ్ళు మాకొద్దు, ఈ 954ని మేము ముడతలేము, మేము ఫ్లడ్ వాటర్ సముద్రములో కలిసే నీళ్ళనే మేము తీసుకెళ్తున్నాము అంటున్నారు వాళ్ళు. సో సముద్రములో కలిసే నీళ్లకు ఏ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రాజెక్టులు కట్టరు, దానికి ఫండ్స్ ఇవ్వరు, హైడ్రాలిక్ క్లియరెన్స్ దొరకదు, సిడబ్ల్యూసి హైడ్రాలజీ ఇవ్వదు, హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇవ్వదు, అది బనకచెర్ల కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ మేనేజ్ చేసుకొని, సిడబ్ల్యూసిలో మేనేజ్ చేసుకొని, సెంట్రల్ గవర్నమెంట్లో మేనేజ్ చేసుకొని అక్కడ ఈ చేసుకునేటువంటి ప్రాజెక్టులు తప్ప ఇవన్నీ కూడా హౌ టు మింట్ ద మనీ, హౌ టు ఫండ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, కాంట్రాక్టర్ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ కానీ ఏ రోజు రూపం లోపల మనం పార్టీకి నిధులు ఎట్లా సమకూర్చుకోవాలనే ప్లాన్స్ తప్ప ఇది ప్రజలకు పనికొచ్చేటువంటి, రైతులకు పనికొచ్చే ప్రాజెక్టులు కాదు. బనకచెర్ల విషయంలో కూడా 3 కేసులు చెప్పారు వాళ్ళు. ఇన్ కేస్ 1 అంటే ఇప్పుడు సర్ప్లస్ నీళ్ళు వాడుకుంటలేరు కాబట్టి మేము అంతవరకు మేము నీళ్ళని ఎత్తుకుపోతాము బనకచెర్ల నుంచి, అదొక కేసు అన్నమాట. ఆ తర్వాత మీరు ప్రాజెక్టులు కట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు, ఫ్లడ్ వాటర్నే తీసుకుపోతాము, అప్పుడు ఫ్లడ్ వాటర్ వస్తుంది, ఎట్లా ఫ్లడ్ వాటర్ వస్తుంది కాబట్టి ఫ్లడ్ వాటర్ని తీసుకుపోయే సమర్థత ఎవరికి లేదండి. 50 లక్షల క్యూసెక్ల నీరు పోలవరం నుంచి ఒక్క రోజులో పోతుంది. 50 లక్షలు అంటే ఎంతనండి, 1 లక్షకి 8 టీఎంసీల పైన, అంటే 400 టీఎంసీలు ఒక్క రోజులో సముద్రంలో కలుస్తుంది. నేను సముద్రంలో నీళ్ళను నేను ఎత్తుకపోతా అంటే 400 టీఎంసీలలో ఎన్ని నీళ్ళు ఎత్తుకపోతావు? నువ్వు ప్రపోజ్ చేసేది 4 టీఎంసీలు, 3 టీఎంసీలు, 2 టీఎంసీలు అంతే. కావాలంటే ఇంకొక టీఎంసీ ఎత్తుకపోతావు కావచ్చు. ఎత్తుకపోవడానికంటే నేను ఎత్తుకపోవడం ఎందుకంటున్నా అంటే అది ఒక రకంగా అన్సైంటిఫికల్. 400 టీఎంసీలలో ఒక్కరోజు నువ్వు తీసుకుపోయేది ఎంత? అట్లా ఎన్ని రోజులు ఎత్తుకపోతే ఎన్ని రోజులు తీసుకుపోగలుగుతావు? అక్కడ ఎన్ని రోజులు ఈల్డ్ ఉంటుంది అది లెక్కేసుకోవాలి. నేను దాన్ని 4 టీఎంసీలు రోజు 4 ఇంటూ నేను 45 టీఎం 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 90 రోజులు లెక్కేసుకొని కాగితాల మీద లెక్కలు వేసుకొని పంపులు పెట్టి నీళ్ళు తీసుకోకపోతే ఆ ప్రాజెక్టులో ప్రయోజనం ఏముంది చెప్పండి? ఇవాళ మేడిగడ్డ అనేది మాకు అవసరం లేదు. బాగా వర్షాలు పడ్డప్పుడు, నేను హరీష్ రావు గారు కూడా అదే చెప్పారు, బాగా వర్షాలు పడ్డప్పుడు మేము మేడిగడ్డ జోలికి పోము, అందుకే మేడిగడ్డ పంపులు మనకు అవసరం పడలేదు ఈ సంవత్సరము. ఎప్పుడు అవసరం పడతాయి అంటే ఎప్పుడు వర్షపాతం లేదో అప్పుడు ఈ అవసరం పడుతుంది, ఆ కేసులో అవసరం పడుతుంది. కానీ అవసరం పడ్డప్పుడు కూడా మేడిగడ్డ నుంచి మనం లిఫ్ట్ చేయలేము. ఎందుకు లిఫ్ట్ చేసినా అది కాస్ట్లీ అవుతుంది. 148 నుంచి 148కు నీళ్ళు తీసుకుపోవడం ఈజీయా, 100 నుంచి 148 ఇది మా చిన్న పిల్లని అడిగితే చెప్తారు ఇది. కాబట్టి ఎంత మనకు ఎలక్ట్రికల్ బిల్స్ ఎంత అవుతాయి నిన్న చెప్పారు క్లియర్గా, మన సీఎం గారు నిన్న క్లియర్గా చెప్పారు. ఇట్లా మనము ఎత్తున ఉన్న నీళ్ళని ఎత్తు నుంచి ప్రాణహిత నుంచి నీళ్ళు తీసుకుపోవాలి. కానీ ఇంకొక విషయం ఇక్కడ అడ్డం వస్తుంది, ప్రాణహిత నుంచి నీళ్ళు తీసుకుపోతే అది ప్రాజెక్ట్ పేరు ప్రాణహిత టు ఎల్లంపల్లి. ఆ ప్రాణహిత నీళ్ళు వచ్చి గోదావరిలో పడ్డ తర్వాత అది లోయర్ గోదావరి బేసిన్ అవుతుంది అక్కడ. కాబట్టి లోయర్ గోదావరి బేసిన్ ప్రాజెక్ట్ అవుతుంది అక్కడ. సో ఆ లోయర్ గోదావరి ప్రాజెక్టు నుంచి మనం నీళ్లు తీస్తున్నాం. కాబట్టి లోయర్ గోదావరి లోపల అక్కడ లెక్కలు చేయాల్సి వస్తుంది, వాటర్ లెక్కలు, వాటర్ బ్యాలెన్స్ స్టడీ చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ కూడా మనకు ప్రాబ్లం ఏర్పడుతుంది, అక్కడ కూడా నీళ్ళ అవైలబిలిటీ మనకు దొరకపోవచ్చు. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి తీసుకుపోవడము అది మనకు మంచిది, సమంజసం కూడా. రైట్. సో ఓవరాల్గా ఫైనల్గా మీ అబ్జర్వేషన్లో మీకు తేలింది ఏంటి? కంప్లీట్గా ఇక్కడ రకరకాల వాదనలు ఉన్నాయి రాజకీయ పక్షాలై, సరే పొలిటికల్ టర్న్ తీసుకుంది, అది పక్కన పెడితే కనుక నిజంగా అంటే శాస్త్రీయ దృక్పథంతో కనుక ఆలోచిస్తే
ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఎలా ఉన్నా కూడా ప్రాజెక్టు నిర్మించిన తీరు, ప్రస్తుతం జరిగిన డ్యామేజ్, ఆ లోటుపాట్లను ప్రస్తుతానికి మనం మరమ్మతులు చేయడానికి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్లో కంప్లీట్గా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇది కంప్లీట్గా ఇట్స్ ఎ వర్త్ఫుల్ ఆర్ నాట్? ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నిన్న రాత్రి 1 గంట దాదాపు 40 సెకండ్లు 40 నిమిషాల టైంకి సీఎం గారి నోట్లోకి వెళ్ళి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అనే మాట వచ్చిందో అప్పటిదాకా నేను టీవీ చూసుకుంటూనే కూర్చున్నాను. నేను ఎప్పటి నుంచో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి ఎలక్షన్ కంటే ముందు కూడా దీనిలో హైకోర్టులో ఒక పిటిషన్ వేసి స్టేట్ గవర్నమెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని చెప్పేసి దానికి కూడా మేము రెడీ అయ్యాము. అప్పుడు అది కొంత డ్రాఫ్టింగ్ దాని కారణంగా కొంత లేట్ అయింది, అది చేయలేకపోయాము. అప్పుడు అది ఆ కోరిక నిన్న నెరవేరింది నాకు, సిబిఐ. అది ఇంకా లేట్ అయింది, ఇప్పుడు చాలా లేట్ అయింది. ఈ సిబిఐ ఎంక్వైరీ లోపల అన్ని విషయాలు కూడా, ఎందుకంటే ఘోష్ కమిటీ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చాలా తక్కువ, లిమిటెడ్. అది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలకు సంబంధించే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చాము. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ మొత్తం ప్రాజెక్ట్ సంబంధించి దాని ఇన్సెప్షన్ కాన్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అక్కడ రాజశేఖర రెడ్డి గారిని అంటే మినిస్టర్ గారిని కలిసినప్పటి నుంచి, అప్పుడు ప్రభుత్వం కలిసినప్పటి నుంచి దాని ప్రపోజల్ 2005 నుంచి ఇప్పటి వరకు అంటే 20 ఇయర్స్ నుంచి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎక్కడెక్కడ మలకలు తిరిగింది, ఎక్కడెక్కడ రూపాంతరం చెందింది, రూపాంతరం అన్నారు కదా మీరు, రూపాంతరం ఎక్కడెక్కడ చెందింది, ఊసర వెళ్ళి రంగులు మార్చుకుంటుంది. సో ప్రాజెక్టులు కూడా రంగులు మార్చుకుంటూ పోతే దాని కాస్ట్ పెరుగుతుంది, తర్వాత మెయింటెనెన్స్ ఛార్జ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఒక విధ్వంసం జరుగుతుందండి. ప్రాజెక్ట్ అంటేనే విధ్వంసము, ప్రకృతికి విరుద్ధము. నేను ఒక అడా ప్రాజెక్టు మేము కట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి అడా ప్రాజెక్టు విలేజర్సు వాళ్ళ బ్రతుకులు మొత్తము కూడా చెల్లా చెదిరైపోయినాయండి. కారణం ఏంటంటే వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళ పేరు మీద పట్టా ఉంటేనే డబ్బులు ఇస్తారు. అవన్నీ కేకే ల్యాండ్స్, అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళకి దున్నుకోమని ఇచ్చారు. వాళ్ళకి నామినల్గా వస్తాయి డబ్బులు, వాళ్ళు అమ్ముకుంటే 5 లక్షలు 10 లక్షలు రావు, ఓన్లీ డెవలప్మెంట్ ఛార్జెస్ ఇస్తారు. సో ఇట్లా ఒక ప్రాజెక్ట్ కట్టడం అంటే అదొక నరకం అండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నరకం. మల్లన్న సాగర్ కానీ ఇటువంటి మనం చూసాం, 2 ఇయర్స్ దాదాపు 2 ఇయర్స్ దాకా వాళ్ళు ఒక ఊరు లేపడానికి 2 ఇయర్స్ పట్టింది. అక్కడ మేము ఇయ్యమని చెప్పి ఒకడు ఉరేసుకున్నాడు, ఒకడు పాపం, ఒక అతనే దాన్ని భరించలేక ఒక ప్రాజెక్ట్ని కట్టాలంటే దాదాపు 1,00,000 ఎకరాల పైననే మనము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి అక్వైర్ చేయాల్సి వచ్చింది. అది మన పట్టా భూములు. ఇంకా గవర్నమెంట్ భూములు ఇవన్నీ లెక్కేస్తే చాలా మనకు ల్యాండ్ ఎక్విజిషన్ కోసమే ఎక్కువ ల్యాండ్ పోతుంది. మీరు అన్నారు క్వాలిటీ విషయం అన్నారు, క్వాలిటీ విషయంలో కూడా చాలా క్వాలిటీ విషయం లోపల, డిజైన్ విషయం లోపల, ప్లానింగ్ విషయం లోపల స్టార్టింగ్ నుంచి ఇవన్నీ కూడా ల్యాప్సెస్ ఉన్నాయి. ఘోష్ కమిటీలో అవన్నీ క్లియర్గా రాశారు వాళ్ళు, అవన్నీ కూడా ల్యాప్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు లోపల ఏవైతే ఇప్పుడు అవకతవకలు ఉన్నాయో అవన్నిటిని కూడా సరి చేసుకొని ఎగ్జాక్ట్లీ వెంకటరమణ గారు అన్ని కోణాల్లో ఆలోచిస్తే కనుక దీనికి ఒక కన్క్లూజన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సార్. రైట్, ఇది సో మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టంగా అవినీతి జరిగింది. ప్రాణహిత రీడిజైన్ పేరుతో 38,000 కోట్ల నుంచి 1,47,000 కోట్లకు అంచనాలు మార్చి అడ్డగోలుగా అప్పటి ప్రభుత్వం దోచుకుందంటూ ఇప్పటి అధికార పార్టీ అలాగే ఇప్పటి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక స్పష్టమైన సంచలనమైన ప్రకటన చేసింది, స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పింది. అందుకే సిబిఐ విచారణకు ఆదేశించింది. చూడాలి మరి. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన నివేదికలు ఒక ఎత్తు అయితే, ఇక సిబిఐ దర్యాప్తులో ఏం తేలబోతుంది, ఎలాంటి అంశాలు వెల్లడవుతాయని మాత్రం నిజంగా సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ముందు తేలే అవకాశం కనిపిస్తుంది.